Hello everyone, welcome back to our channel. TGPG Set 2026 MTech, ME and MArch అడ్మిషన్స్ కోసం సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. సో ఈ వీడియోలో ఫేజ్ 2 కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ డేట్స్, ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి మరియు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఫేజ్ 2 ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీ, పేమెంట్ మరియు సర్టిఫికెట్ అప్లోడింగ్ 21 ఆగస్ట్ నుంచి 27 ఆగస్ట్ వరకు ఉంటుంది. ఆఫ్టర్ దట్ వెరిఫై ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ మరియు కరెక్షన్స్ ఉంటే వాటి ఇన్ఫర్మేషన్ 28 ఆగస్ట్ 2026 డిస్ప్లే చేస్తారు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్ చేయడానికి 29 ఆగస్ట్ నుంచి 31 ఆగస్ట్ వరకు అవకాశం ఉంటుంది. వెబ్ ఆప్షన్స్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే 1 సెప్టెంబర్ 2026న ఎడిట్ వెబ్ ఆప్షన్స్ ఫెసిలిటీ ఉంటుంది. దెన్ ఫేజ్ 2 ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ 5 సెప్టెంబర్ 2026నే కాలేజ్ వైజ్ రిలీజ్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అలాటెడ్ కాలేజ్లో ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు రిపోర్టింగ్ కోసం 7th సెప్టెంబర్ నుంచి 10th సెప్టెంబర్ 2026 వరకు టైం ఉంటుంది. ఇప్పుడు ఫేజ్ 2 కౌన్సిలింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేయవచ్చు చూద్దాం. ఫేజ్ 1లో సీట్ వచ్చిన మరి కాలేజ్ లేదా కోర్స్కి మూవ్ అవ్వాలనుకున్న క్యాండిడేట్స్కి, ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసిన సీట్ రాని క్యాండిడేట్స్, ఫేజ్ 1లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయని క్యాండిడేట్స్, సీట్ వచ్చిన ఫీజ్ పే చేయని లేదా కాలేజ్కి రిపోర్ట్ చేయని క్యాండిడేట్స్, అలాగే సీట్ వచ్చి రిపోర్ట్ చేసిన తర్వాత అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న క్యాండిడేట్స్ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఫేజ్ 1లో మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్ ఫేజ్ 2లో కన్సిడర్ చేయరు. సో ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేసి ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ అనేటివి ఇవ్వాలి. అయితే ఫేజ్ 1లో వచ్చిన సీట్తో మీరు కంప్లీట్లీ సాటిస్ఫైగా ఉంటే మళ్ళీ ఆప్షన్స్ ఎక్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ గురించి చూద్దాం. జనరల్ క్యాండిడేట్స్కి 1200 మరియు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 600 ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. ఇది టోటలీ నాన్ రిఫండబుల్ ఫీ. క్యాండిడేట్స్ ముందుగా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోవాలి. టీజీపీసెట్ ర్యాంక్, డిగ్రీ లేదా ప్రొఫెషనల్ సర్టిఫికేట్, సిఎంఎం, ఇంటర్మీడియట్ డిప్లొమా సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్, అప్లికేబుల్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటే డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఫేజ్ 2లో మీకు కొత్త సీట్ అలాట్ అయితే ఫేజ్ 1లో వచ్చిన సీట్ ప్రీవియస్ కాలేజ్పై మీ క్లెయిమ్ పోతుంది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కాలేజెస్ అండ్ కోర్స్ను చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. వన్స్ అగైన్ ఇంపార్టెంట్ డేట్స్ క్విక్లీ చూద్దాం. రిజిస్ట్రేషన్ 21 to 27 ఆగస్ట్, వెరిఫైడ్ లిస్ట్ 28 ఆగస్ట్, వెబ్ ఆప్షన్స్ 29 to 31 ఆగస్ట్, ఎడిట్ ఆప్షన్స్ 1 సెప్టెంబర్, సీట్ అలాట్మెంట్ 5 సెప్టెంబర్, కాలేజ్ రిపోర్టింగ్ 7th to 10th సెప్టెంబర్. ఈ డేట్స్ని తప్పకుండా నోట్ చేసుకోండి. అఫీషియల్ అప్డేట్స్ కోసం టీజీపీఎస్ అడ్మిషన్స్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ కాలేజ్ లేదా బ్రాంచ్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీలో ఎవరైనా ఫేజ్ 2 కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే దాని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తము మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. సో ఎవరైనా కానీ ఆ వీడియో చూడకపోతే చూడండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ టోటల్గా అఫీషియల్ లింక్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అండ్ ఫస్ట్ కామెంట్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీజీ పీజీ సెట్ 2026 కౌన్సిలింగ్.